జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. నిజామాబాద్ లో రైతు మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా నడుస్తుందని చెప్పొచ్చు. 3 రోజుల సభ ఇది. నిన్న ముఖ్యంగా ముగ్గురు మంత్రులు వచ్చారు. దీని నేపథ్యంలో కూడా మాట్లాడదాం. పిసిసి చీఫ్ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఒకసారి అన్న నమస్తే. నిజామాబాద్ లో పెద్ద ఎత్తున ఈ రైతు మహోత్సవ సభ పెట్టారు. ఎట్లా రెస్పాన్స్ ఎట్లా ఉందన్న? మొదటిగా చాలా బాగుంది. నిన్న ఇవాళ రేపు జరిగే రైతు సదస్సులు రైతులు పాల్గొంటా ఉన్నారు. ఇది వారి కోసం ఉద్దేశించిన కార్యక్రమం. ఒక పెద్ద మిషనరీ చేసే పని ఒక చిన్న మిషనరీ చేస్తూ ఉంది. ఇలా అధునాతన టెక్నాలజీ ఉపయోగించుకుని ఏ విధంగా ఉండాలో ఈ ఓరియంటేషన్లో రైతులకు నేర్పించే కార్యక్రమం రైతు సదస్సులు జరుగుతూ ఉంది. వారికి పరిజ్ఞానం ఇవ్వాలని రైతు సదస్సులు పెడతా ఉన్నాం. ప్రతి జిల్లాలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే రైతులు అధునాతన టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, తద్వారా ఎక్కువ దిగుబడి తెచ్చే విధంగా ప్రయత్నం ఉండాలి, వారిని పరిపూర్ణంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా చేస్తూ ఉంది. రైతు రుణమాఫీ సంవత్సరం లోపల 21,000 కోట్లు ఇచ్చాం. వాళ్ళు 10 ఏళ్ళలో 30,000 కోట్లు దాటలే. ఇలా రైతు రుణమాఫీ, రైతు బంధు, సన్న బియ్యాలు జీవితంలో ఎవరు ఊహించలే. ప్రతి ధనవంతుల్లాగే ప్రతి బీదవాడికి కూడా సన్న బియ్యం, క్వాలిటీ సన్న బియ్యం తినే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంది. రైతే ధ్యేయంగా ముందుకు పోతాం. రైతు పక్షపాతి ప్రభుత్వంగా ముందుకు పోతా ఉన్నాం. రైతులను ఆదుకోవడం ఈ రాష్ట్రం పట్ల ఇవాళ ప్రపంచం అంతా చూస్తూ ఉంది, దేశం అంతా చూస్తూ ఉంది. ఇలా వరి సాగులో దేశంలోనే నంబర్ 1గా ఉన్నాం. కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రోత్సాహంతో సన్నాల్ని ప్రోత్సహించడం వల్ల ఇలా 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాలకు సాగు పండించే విధంగా ఎగబాగినాం. అదేవిధంగా దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 2.81 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది అంటే ఇది తెలంగాణ యొక్క గర్వకారణం. యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తూ ఉంది. రైతులను ఆదుకుంటాం. ప్రతి సంవత్సరం సదస్సులు పెడతాం. ముఖ్యంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి కూడా చాలా ఏళ్ళుగా రైతులు కోరుకుంటున్నారు. ఇది ఎప్పటివరకు నెరవేరే అంశంగా చెప్పచ్చు. కొత్త ఫ్యాక్టరీ నెలకొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. పూర్వంలాగా ఇక్కడ చెరుకుని పండించే విధంగా ప్రోత్సహిస్తాం. బీఆర్ఎస్ సభకు సంబంధించి మీరు ఏం చెప్తారన్న? ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ఉనికి కోసము మేము ఇంకా ఉన్నాము. తెలంగాణలో ప్రజలు మర్చిపోయినారు. రోజు ప్రెస్ స్టేట్మెంట్ తప్ప ప్రజలు లేరు. పార్లమెంట్లో గుండు సిన్న ఇచ్చారు. ఎంత పెద్ద సభ పెట్టుకుంటే ఏముంది? ప్రజల గుండెలు లేనప్పుడు ప్రజలు మిమ్మల్ని శాస్త్రంగా మర్చిపోయినారు. వాళ్ళ తాపత్రయం మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి కూడా ఏదైతే నిజామాబాద్లో ఏర్పాటు చేసినటువంటి రైతు మహోత్సవం సభ కూడా చాలా విషయాలు రైతులు నేర్చుకుంటారు. కాబట్టి ఇది రైతులకు ఒక మర్చిపోలేని సభగా చెప్పొచ్చు అని చెప్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది. మొత్తం కూడా రకరకాల మార్పులు వస్తున్నాయి. వ్యవసాయంలో కావచ్చు, ఇతరితర వ్యవసాయ రంగంలో కావచ్చు, అనేక మార్పులు వస్తున్నాయి. కాబట్టి దీనిపైన కూడా ఇది ఒక వేదిక అని చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి అనేక అంశాలు, ముఖ్యంగా ఈ పథకాలకు సంబంధించి కూడా ప్రజలు కాంగ్రెస్ని విశ్వసిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్నే కోరుకుంటున్నారని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీశ్వర్ శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.